పట్టణంలోని పావని కంఠాసుపత్రిలో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఉచిత కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్, నాయకులు బిట్ల నరసయ్య, కూతురు రాజేష్, పరశురామ్ గౌడ్, ఎంఏ ఆరిఫ్, ఏనుగుల రాజు తదితరులు పాల్గొన్నారు. బాబు భూమయ్య మన ఎమ్మెల్యే అయిన ఆ సంజయ్ అన్న ప్రతి వారం ప్రతిరోజు లెక్క ప్రతి ఒక్కరికి నేత్రదానం ఉచితంగా చూస్తూ మరి వారికి ఎన్నో వేలు, నాకు తెలిసి వరకు 50,000 పైన ఆపరేషన్ చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మా సంజయ్ అన్నకు అందరి తరఫున నా యొక్క పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు తెలిసి ఇప్పటికీ 20 మందికి ఆపరేషన్లు, నా వాళ్ళ దాదాపు నాకు తెలిసి 115 మంది ఆపరేషన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్తో మేము ఉన్నందుకు, రాజకీయ పరంగా ప్లస్ ఈ సేవాపరంగా ఉన్నందుకు నాకు చాలా ధన్యంగా కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు నేను మా కళ్ళ పేషెంట్ ఒక 100కు పైన ఉచిత నేత్ర చికిత్సలు చాలా వరకు ఫ్రీగా చేసిన చాలా మందికి కంటి చూపు లభించింది. ఇటువంటి కార్యక్రమాలు సారు కాన్స్టిట్యూన్సీలో దాదాపు నాకు తెలిసి 1,00,000 పైన చేసి అందరికి కంటి చూపు అందించాడు. ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తూ సేవలు అందిస్తాడు. జగిత్యాల పట్టణంలో మా పావని కంటి ఆసుపత్రిలో, అదేవిధంగా గతంలో నేను మెట్పల్లిలో ఉన్నప్పుడు కూడా 33 సంవత్సరాల నుంచి ప్రతి నెల 3 సార్లు 4 సార్లు ఉచిత వైద్య శిబిరాలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి కూడా కంటిన్యూస్గా కడు పేదవాళ్ళకు కావచ్చు, కొంతమంది మా ఆవాసం అలా యువ నాయకుల తల్లిదండ్రులు, పరిచయాలలో వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తాను. ఉచితంగా ఆపరేషన్ చేసినప్పుడు ఒక 33 ఏళ్ల కింద మొదలుపెట్టినప్పుడు 100 రూపాయలు ఇస్తుండే కేంద్ర ప్రభుత్వం. అది మీ కాయిదాలన్నీ రాసి పంపిస్తే అటెన్గా మెల్లగా వేయండి. మొన్న ఎప్పుడు 2,000 చేశారు. ఇక మీ అందరూ తెలియదు కాదు, జ్వరం వస్తే, దగ్గులు వస్తే, కడుపులు వస్తే దవాఖానాలకు పోతారు. ఇక 2,000 ఏ పార్టీయో మీకు ఎరికే. అది 2 ఏళ్ళకి వస్తాయి. ఇక్కడ ఆడ కట్టని మీరు బయటకు. ఇది ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మాకు వస్తుంటాయి. అది కూడా అప్లై చేస్తే మరి ఈ సందర్భంలో నేను రాజకీయాలకు వచ్చిన కాబట్టి ఏది చేసినా నేను కొద్దిగా అటు ఇటు నడితే కూడా వదిలేస్తూ నడుతుండే అనే రకంగా ఉన్నది పరిస్థితి. ఎటువంటి ఇక నా మీద ఓడిపోయిన వాళ్ళ ఆన్సర్లు పక్క చెప్తున్నాను. ఎందుకంటే మొన్న ఇవాళ రేపు సాటి మాట్లాడు కాదు కదా, ఈ ఫేస్బుక్లు ఈ వీటిలలో వ్యక్తులు పెడుతున్నారు ఆన్సర్లు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుంటున్నారు, తర్వాత నుండి ఏదో పెడతామని చెప్పి మాట్లాడాడు. ఏం పెడతాడు ఇవాళ కూడా తీసుకున్నాం మీ అందరి దగ్గర. ఏమొస్తాయో చెప్పేస్తాం. ఇక ఆ 2,000కి ఏమొస్తాయో మీరే చెప్పాలి. ఇంత పెద్ద బంగ్లా దీనికి కిరాయి తీసుకుంటే ఎంత అవుతుంది, ఎంతమంది కాంపౌండర్ల సిస్టర్లు ఉన్నారో మీరు చూసారు. మరి ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. వాడు కూడా అనడం చెప్పి నేను బంద్ చేస్తాను సేవా కార్యక్రమం. అవసరం పడతారు ఇక అది కూడా బంద్ చేయ. కానీ ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కువ మంది ఆపరేషన్లు చేస్తే సూపర్ స్టోర్లు ఉంటారో అలా సగం మంది భారతదేశంలో ఉన్నారు. 20 పైసల మందమే, కానీ సగం మంది ఉన్నారు. ఇక యువకునికి కూడా మొత్తం కనువాయి ఇవాళ కనబడుతుంది. ఆయనతో ఎవరు వచ్చారు నిన్నటి దానికి కనబడ్డదా? ఏ ఊరు మీది? ఏమన్నా పైసలు అడిగినావా? అడగలేదు. మరి అట్లా మాట్లాడుతుంది. అంటే నాకు పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రేపు సోమవారం నాడు వస్తారు 10 మంది, మనిషిగా 10,000 20,000 ఇచ్చిపోయే వాళ్ళు వస్తారు. దేవుడు ఇచ్చిన కాడికి ఎందుకంటే జాగ్రత్త భూములు ఉండే, మాకు అంతా ఒక అన్నిటికైనా ఇల్లు ఉండే, అది ఉండే వినరా.
మా బంధువుల మా ఊరు కాబట్టి అంతే. దరూరులో అయితే ఊరు పక్కనే ఇట్లా మా దరూరు యువనాయకుడు వాడున్నాడు. అలా మామిడికి 10 ఎకరాల మామిడి తోట ఉండే నా లగమైన కంపెనీ వేదిక వాళ్ళు కూడా చూసి కావచ్చు మా మామిడి తోట. సో ఇదేమైనా తమ్ముడు డాక్టర్ విజయ్, తన భార్య గీతిక, మా కంపౌండర్లు, సిస్టర్ అమ్మలు, మా మందుల దుకాణ పిల్లాడు, మా అద్దాలు దుకాణ పిల్లలు, మా ఆయమ్మలు అందరూ సహకారంతో మరి నిరంతరంగా దాదాపు ఒక 20,000 ఆపరేషన్ల ఖర్చులు మేము ఉచితం చేసి, పెద్ద పెద్ద దవాఖానలు ఉంటాయి వాళ్ళు చేస్తారు కావచ్చు, కానీ ఒక సింగిల్ వైద్యంగా చిన్నగా సొంత దవాఖానలా ఈ ప్రాంతంలో అయితే మీరు అందరూ ఇచ్చిన అవకాశానికి ఇన్ని దగ్గర 20,000 ఆపరేషన్లు ఉచితంగా చేసాం. ఇంకో 50,000-60,000 పైసలు ఇస్తే చేసాం. ఇంకా తాగా 78,000 చేసాం. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, నేను 78,000 ఆపరేషన్లు చేసిన. మీరు కాపాడుకోక ఒకటి అటో ఇటో అయితే ఒకడు ఫేస్బుక్లో పెడతాడు, ఒకడు కోర్టు కేసు ఎత్తాడు, మధ్యలో ఎవడు వేయలేదు ఇదివరకు, కానీ ఫేస్బుక్లలో పెడతాడు రాజకీయాలకు వచ్చినప్పుడు అదొకటి. కానీ మనకు ఉండేటి 2 కళ్ళు. ఈయనైతే వాళ్ళకి ఆపరేషన్ ఇచ్చిన ఒకరికి ఒకటే కళ్ళు ఉంది. ఒకటేమన్నా అయిందంటే మనము చాలా కష్టమైంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.